కూడా ఈరోజు ఒక ఇబ్బంది గురించి నన్ను కలుస్తాం. ఏమంటే ఇప్పటికే డీమార్ట్ లాంటి పెద్ద సంస్థలు మా ఆదోని లాంటి చిన్న ఊర్లలో కూడా, చిన్న పట్టణాల్లో కూడా వచ్చి మాకు రావాల్సినటువంటి ఖాతాదారులు, మాకు వచ్చినటువంటి వినియోగదారులందరినీ కూడా నా పేరు జేపీ పణిభూషణ్, కిరాణా మర్చెంట్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు మా ఊర్లో డీమార్ట్లు, తర్వాత రిలయన్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. మా చిన్న చిన్న షాపులు, కిరాణా మర్చెంట్స్ చాలామంది బతకలేకపోతున్నాము. పేరు కోటి కానీ వ్యాపారాలు లేవు మాకు అసలుకి. మా కింద పనిచేసే గుమాసాలు, దాంట్లో ప్యాకింగ్ చేసే, సెక్షన్ చేసే ఆడవాళ్ళు, వాళ్ళు వీళ్ళు ప్యాక్ చేసేవాళ్ళు, హమాలీలు, వీళ్ళంతా రోడ్డు మీద పడిపోతున్నాము. ఇప్పుడు పెద్ద పెద్ద రిలయన్స్ ఇట్లాంటివన్నీ ప్రభాకర్ టాకీస్లో వస్తుందని వచ్చింది మాకు న్యూస్. దానికోసం ఎమ్మెల్యే గారిని కలిసినాము, మీనాక్షి నాయుడు అన్న గారిని కూడా కలిసినాము. ఆయన ఊరో లేరని చెప్పినారు. ఇప్పుడు దానికోసం మా కష్టాలు చెప్పుకునేకి మేమంతా ఇప్పుడు ఇక్కడ అందరు కలిసి మాట్లాడేదానికి వచ్చినాము. అదే మాది ఇప్పుడు రిలయన్స్ అవి అట్లా పెద్ద పెద్ద సంస్థలు వచ్చినాయంటే వాళ్ళు అన్నీ మామూలుగా వాళ్ళ రేట్స్ వేరే, మా రేట్స్ వేరే ఉంటాయి. వాళ్ళు ఎంఆర్పీలు ఎక్కువ చేసి తక్కువ చేసి వాళ్ళని చేస్తారు. మాది అట్లా కాదు. జెన్యూన్ బిజినెస్ వచ్చేసి మొదటి నుంచి మేము 3 తరాలు 4 తరాల నుంచి ఇదే వ్యాపారం చేసేవాళ్ళు. మేము ఇప్పుడు వీళ్ళ దాటికి తట్టుకోలేకపోతున్నాము. మా బిజినెస్ తగ్గిపోతాయి. అంత దోచుకొని వాళ్ళు వేరే ఒక్కరికే పెట్టినట్లుంటుంది. ఇవి ఊర్లో 300 షాపులు ఉంటే 300 షాపులు పొట్టలు కొట్టినట్లుంటుంది. దాని గురించి మీరు ఆలోచించాలని చెప్తున్నాను. త్రూట్ ఇండియా వైడ్గా వాళ్ళకి లైసెన్స్లు వస్తున్నాయి కదన్నా, ఇప్పుడు దాన్ని మీరేమంటారు? మళ్ళీ ఇది మన సన్న ఊరు. ఆదోని అనేది జిల్లా కాదు కదా, చిన్న ఊరు. చిన్న ఊరికి ఇంత పెద్ద షాపులు వస్తే చిన్న మంది, చిన్న షాపులు, చిన్న ఉండేది అంతా పొడుస్తుంది వ్యాపారం. డివిజన్లోన అభివృద్ధి కోరుకుంటారు కదా. అభివృద్ధి అంటే ఇప్పుడు ఒకరిని కొట్టి ఒకరికి అన్యాయం చేయాలంటే ఎట్లయితుంది చెప్పండి. కార్పొరేట్ సంస్థలకి మనం ప్రోత్సహించేది మంచిది కాదు. కార్పొరేట్ సంస్థలు అంటే మనలాగా ఒక షాప్ ఉండదు. వాళ్ళ దగ్గర కార్పొరేట్ అంటే ఒక 100 షాపులు ఉంటాయి. పర్చేస్ డైరెక్ట్ కంపెనీ నుంచి తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైస్ ఎంఆర్పి ప్రింట్ చేయడం జరుగుతుంది. తర్వాత డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మనము ఆ లెవెల్లో మనము చేయలేము కాబట్టి వాళ్ళ దాటికి మనం తట్టుకోలేము. అటువంటి పరిస్థితుల్లో మా ప్రధాన డిమాండ్ ఏమంటే ఒక సర్టెన్ పాపులేషన్కి కార్పొరేట్ సంస్థల వాళ్ళకి లైసెన్స్ ఇవ్వాలని కోరుతున్నాం. రావాలి. ఇప్పుడు ఆదోని అట్లా చిన్న ఊరిలో డెవలప్మెంట్ అంటే మనము ఒక మాల్కి పర్మిషన్ ఇస్తే డెవలప్మెంట్ కాదు. ఆదోని డెవలప్మెంట్ అంటే వేరే విధంగా చూడాలి. చిన్న చిన్న షాపులు కూడా మనకి డెవలప్ చేయాలి కదా, ఉపాధి కోల్పోతారు. ఇటువంటి సంస్థలు వచ్చినాయంటే వాళ్ళు చేసేది అన్ని వ్యాపారాలు ఒక చోటు పెడతారు కాబట్టి ప్రజలకు కూడా అన్ని ఒకే దగ్గర అందుబాటులో ఉంటాయని అట్రాక్ట్ అవుతారు. ప్రైస్ ఒకటే కాదు, అన్నీ దొరుకుతాయనే ఆలోచనతో ఉంటుంది. మనము దాన్ని అట్లా బిల్డప్ చేయాలంటే మనం లోకల్ చిన్న వ్యవస్థలకి అందుబాటులో ఉండదు. మనం పోటీగా వ్యాపారం చేయగలం. పళ్ళు, కాయగూరలు అట్రాక్షన్ చేస్తారు. కార్పొరేట్ సంస్థలుని ఒక టౌన్ లిమిట్స్లో ఉండకుండా పర్మిషన్ ఇస్తే చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మాకు వచ్చే సమస్య ఏమంటే అవుట్స్కట్స్లో ఇస్తే ఏం సమస్య లేదు. టౌన్ హార్ట్ ఆఫ్ ది టౌన్, ప్రభాకర్ టాకీస్ అంటే హార్ట్ ఆఫ్ ది టౌను. దానివల్ల అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరూ ఒక 1000 మంది షాపులు వాళ్ళు డైరెక్ట్గా 1000 కుటుంబాలు డైరెక్ట్గా పర్చేస్ చేసేవాళ్ళు అందరూ వచ్చేవాళ్ళంతా రోడ్డు మీద పెడతామంటే బిజినెస్ ఇంకా ఆటోమేటిక్గా ఏంటంటే ఒకరికొకరు వేరే ఆలోచనలు వస్తాయి. అద్దెలు చెల్లించాలా మేము, తర్వాత గుమాసాలు బాడగలు ఇవ్వాలా, తర్వాత మెయింటెనెన్స్, అందరికీ ఖర్చులు దండిగా ఉన్నాయి. వ్యాపారాలు తగ్గిపోయినాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మా లీడర్లకి విన్నించుకోవడం అంటే రాకుండా ముందు మీరు ఆపగలరని. ఇంకా రాలేదు, అందుకోసం మేము ముందుగానే వచ్చి ఎమ్మెల్యే గారికి, మీనాక్షి నాయుడు గారికి, మల్లప్పన్న గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దాని నుంచి మీరు రాకుండా ముందు అయితే ఆపేయగలము అనే ఆలోచన లేకుండా మేము ముందుగానే వచ్చాము, తెలుపుతూ ఉన్నాము. స్పందించి కొద్దిగా ఎమ్మెల్యే వారు కానీ మన ఆదోని ప్రజలకు కాపాడాలని కోరుకుంటున్నాను. నా పేరు మిరియాల రాంప్రసాద్. నా పేరు జేపీ పణిభూషణ్.